సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒంగోలులోని అప్పాయి కుంట వద్ద ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందుగా ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెప్పోత్సవంలో పాల్గొన్నారు. దామచర్ల వెంట టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో ఈ తెప్పోత్సవానికి హాజరయ్యారు. వారికి దానివ్వండి. డాక్టర్ గారు కోరుచున్నా కొంచెం ముందుకు పెట్టాలి. డాక్టర్ కొంచెం ముందుకు పెట్టవలసిందిగా
నమస్కారాలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో గుళ్ళల్లో కూడా అందరూ కూడా కుటుంబాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా ప్రార్థనలు చేయటం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కమ్మపాలెంకు సంబంధించిన మన అప్పాయిగుంటలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర తెప్పోత్సవం పెట్టుకోవటం, తెప్పోత్సవంలో ఎంతోమంది భక్తులు కూడా ఈరోజు స్వామివారి రామ సీత అదేవిధంగా ఆంజనేయ స్వామిని కూడా ఊరేగింపుతోటి తెప్పోత్సవం చేయటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమాలు చేసుకొని ఎంతోమంది భక్తులు కూడా రావటం కూడా మనం ఇదివరకు కూడా వచ్చాం. ఇదివరకు కూడా నేను కూడా వచ్చా, ఇప్పుడు కూడా నేను కూడా రావటం, ఈరోజు ఈ గుళ్ళో ప్రార్థనలో నేను కూడా పాల్పంచుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఏదైనా ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఈ రోజుల్లో ఉండే ఈ సైకో ప్రభుత్వం పోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి. వస్తేనే ప్రజలు కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు వస్తాయి. అలాంటిది ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా అందరికీ ఇచ్చి తప్పకుండా కూడా మనం రాబోయే రోజుల్లో మంచి జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో కూడా అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కూడా పాల్పంచుకున్నందుకు ఇక్కడ ఉండే మన వాళ్ళంతా కూడా ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళ కమిటీ వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జిల్లాలో టీడీపీ పరిస్థితి చాలా బాగుందండి. ఎందుకంటే అందరం కూడా యూనిటీగా పనిచేస్తున్నాం. అందరం కూడా ఎక్కడా కూడా ఒకరికి గ్యాపులు లేకుండా ఏ ఇష్యూ ఉన్నా కూడా అందరం కూర్చొని మనస్ఫూర్తిగా అందరం కూడా మాట్లాడుకొని ఏది చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చే మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేశాం కాబట్టి మనకి మహానాడు మనకి ఎప్పుడు చరిత్రలో జరగని విధంగా ఒంగోలులో జరిగింది. అదేవిధంగా యువగలం అదే పరిస్థితి. అదేవిధంగా రైతులు ఎవరైతే మనకి అమరావతి రైతులు కూడా పాదయాత్ర చేస్తే మన జిల్లాలోనే ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని విధాలకు కూడా సహకరించి వాళ్ళకు కూడా అది కూడా సక్సెస్ చేసాం. అదేవిధంగా నిన్న కనిగిరిలో మీటింగ్ కూడా బాబు గారిది కూడా గ్రాండ్ సక్సెస్ చేసాం. ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ చేసుకొని అందరం గెలవాలి, 12 నియోజకవర్గాలు గెలవాలనేది మా ఉద్దేశం. తప్పకుండా ఒక మార్పు అనేది తీసుకురావాలి. ప్రజల్లో కూడా పూర్తిగా ఈరోజు మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నుంచి అన్ని విధాలుగా కూడా కూలివాడిని కానించి వ్యాపారస్తులు కానించి అన్ని రంగాలలో ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఎవరికి ఏం చేయకుండా అతను వ్యాపారం చేయడానికే ముఖ్యమంత్రి అయ్యాడు చెప్తే ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అవ్వాలా. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏదో పొరపాటున ఒక్కసారి అవకాశం అని చెప్పేసి ఇస్తే అతను ఈరోజు సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. అది కూడా ప్రజలు కూడా అంతా కూడా గమనించి ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా కూడా మన దగ్గర అన్ని నియోజకవర్గాలు కూడా వస్తాయి. మనవి కూడా తొందరలోనే అన్నీ కూడా ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళలాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చేసే పరిస్థితులు రావు. మనకి ఎవరు ఎక్కడ పని చేశారో ఆ విధంగా పనిని బట్టే మేము పోతాం. ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మేము చేసిన పనులు ప్రజల్లోకి చెప్పుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఈ పని చేశాను, రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేసి మనం చెప్పుకొని వెళ్ళే పరిస్థితులు ఆ నాయకుడికి ఉండాలి. అంతేగాని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు అందుబాటులో ఉండకుండా వాళ్ళ వ్యాపారాలు అదేవిధంగా ఈ దొంగాసులు సంపాదించుకోవటానికి ప్యాకెట్లు ఆడుకోవటానికి వాళ్ళు చేసుకునే పనులు వదిలేసి నియోజకవర్గాల్లో అందుబాటులో లేని వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఇక్కడ కాదు నేను ఇంకో దగ్గర అని చెప్పి ఇంకోటి దగ్గర కాదు ఇక్కడ అని చెప్పేసి మార్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఆ నియోజకవర్గాలకు పోయి చెప్పుకోలేని పరిస్థితి. ఇదిగో ఈ 5 ఏళ్ళలోనే నేను పని చేశానని చెప్పి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళని ఇక్కడైతే బాగా అసంతృప్తి ఉందని చెప్పి ఇంకో దగ్గరికి పంపాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆడ కూర్చొని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఏది చేసినా ఎక్కడికి మార్చినా ఏం చేసినా ప్రజలైతే అన్ని కూడా గమనించారు. కాబట్టి ప్రజలు కూడా తొందరలోనే తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.